చట్టం కొందరికి చుట్టం అనే వాదన కొన్ని రోజులుగా వినిపిస్తుంది. దీనికి కారణం రీసెంట్గా జరుగుతున్న కొన్ని పరిణామాలు. కేంద్ర మంత్రి కొడుకుపై పోక్సో కేసు నమోదవ్వడం, దానిపై పోలీసుల రియాక్షన్ తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకీ ఈ కేసులో ఏమైంది? జరుగుతున్న ప్రచారం నిజమేనా? బాధితురాలికి న్యాయం జరిగే ఛాన్స్ ఎంత? మైనర్ల రక్షణ కోసం ఉన్న పోక్సో చట్టం బండి భగీరథ్ మెడకు ఎలా చుట్టుకుంది? చట్టం రాజకీయ నేతలకు చుట్టమేనా? సామాన్యుడికి ఒక న్యాయం, నేతలకు మరో న్యాయమా? నేతల వారసులకు చట్టాలు వర్తించవా? పోలీసుల ప్రతాపమంతా సామాన్యుల విషయంలోనేనా? మొన్నటి నుంచి ఇవే తరహా ప్రశ్నలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాజకీయ నాయకుల వారసులంటే సమాజానికి రోల్ మోడల్ గా ఉండాలి. కానీ తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా మాజీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పేరు ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఏదైనా ఘనకార్యం చేసినందుకు కాదు, వివాదాలకు కేంద్ర బిందువైనందుకు. ముఖ్యంగా మైనర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆరోపణలతో నమోదైన పోక్సో కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. బండి భగీరథ్ బీజేపీ ప్రముఖ నేత, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమారుడు. నిజానికి బండి భగీరథ్ పేరు గతంలోనే బయటకొచ్చింది. మహీంద్రా యూనివర్సిటీలో తోటి విద్యార్థిపై ఆయన దాడి చేసిన వీడియోలు గతంలో తెగ వైరల్ గా మారాయి. అప్పట్లోనే భగీరథ్ పేరు మారుమోగింది. కానీ ఇది చిన్న గొడవ, ఫ్రెండ్స్ మధ్య జరిగిన చిన్న వివాదం అంటూ అప్పట్లో లైట్ తీసుకున్నారు. నిజానికి సాధారణంగా స్టూడెంట్స్ మధ్య ఇలాంటి గొడవలు జరిగితే కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తారు. కానీ భగీరథ్ విషయంలో రాజకీయ రక్షణ కవచం అడ్డుగా నిలిచిందనే విమర్శలున్నాయి. గతంలో జరిగింది చిన్న గొడవ, కానీ ప్రస్తుతం కథ వేరు. ఏకంగా భగీరథ్ పై పోక్సో నమోదయ్యింది. మామూలుగా వేధింపులకు సంబంధించిన సెక్షన్లతో పాటు బాధితురాలి స్టేట్మెంట్ తర్వాత ఏకంగా రేప్ కేసుకు సంబంధించిన సెక్షన్లను కూడా చేర్చారు. ఈ నెల 8న బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా BNS 74, 75 తో పాటు మైనర్ పై లైంగిక వేధింపులకు సంబంధించి పోక్సో చట్టంలోని 11 రెడ్ విత్ 12 సెక్షన్ల కింద పేట్ బషీరాబాద్ పోలీసులు FIR నమోదు చేశారు. కానీ ఎప్పుడైతే బాధితురాలి స్టేట్మెంట్ నమోదు చేశారో ఆ తరువాత పోక్సో యాక్ట్ లోని 51 రెడ్ విత్ 6 సెక్షన్లు కూడా చేరాయి. దీంతో భగీరథ్ ఇప్పుడు ఈ కేసులో మరింత ఇరుక్కున్నారు. సాధారణ IPC సెక్షన్లు వేరు, పోక్సో కేసు వేరు. మైనర్లపై లైంగిక దాడులు లేదా వేధింపులకు పాల్పడినప్పుడు ఈ కఠిన చట్టాన్ని ఉపయోగిస్తారు. ఇలాంటి కేసులో ఒక కీలక నేత, కేంద్ర మంత్రి కొడుకు ఉండటం సమాజానికి తప్పుడు సంకేతాలను పంపుతుందని చెప్పాలి. ఓవైపు బండి సంజయ్ ధర్మం, సంస్కృతి గురించి మాట్లాడుతుంటే ఆయన కొడుకు ఇప్పుడు ఓ మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో బండి భగీరథ్ ఇప్పటి వరకు అరెస్టు కాకపోవటం ఇప్పుడు మరో చర్చకు తెరలేపింది. మామూలుగా పోక్సో కేసులు నమోదైతే బెయిల్ కూడా రాదు, పోలీసులు వెంటనే నిందితులను అరెస్టు చేస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఇక్కడే వివాదం పెరిగిందని చెప్పాలి. సామాన్యుడికి ఒక న్యాయం, రాజకీయ నేతకు మరో న్యాయమా అనే ప్రశ్నలు ప్రజల నుంచి మొదలయ్యాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోలీసులు చెప్తున్నా భగీరథ్ కేసులో విచారణ నత్తనడకన సాగుతోందనేది అస్సలు విమర్శ. అధికార పార్టీలో ఉన్నా లేకపోయినా రాజకీయ బలముంటే చట్టం చుట్టమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ కేసులో అసలు పోలీసులు ఏం చెయ్యలేదా అంటే చేశారు, కానీ ఎప్పుడు అనేది ఇప్పుడు అస్సలు ప్రశ్న. మామూలుగా కేసు నమోదు కాగానే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు 2 రోజుల పాటు కాలయాపన చేశారు. విపక్షాలు ప్రశ్నించటం, సాధారణ ప్రజల ప్రశ్నల తర్వాత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయి ఆదేశాలిస్తే కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు కాలేదు. ఇంత రచ్చ జరిగితే కానీ విచారణ ప్రారంభించారా అనేది ఇప్పుడు ప్రజలు వేస్తోన్న ప్రశ్న.
ఇక భగీరథ్ తీరు కూడా వివాదాస్పదమవుతోంది. రాజకీయ వారసత్వం అనేది బాధ్యతను పెంచాలి కానీ ఇతరులను వేధించే లైసెన్స్ కాకూడదనే చర్చ మొదలైంది. బండి భగీరథ్ తీరు పట్ల విద్యార్థి లోకం, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టం పట్ల భయం లేని ప్రవర్తన భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతుందంటున్నారు. రాజకీయ నాయకుల వారసులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి వరుస వివాదాలతో వార్తల్లో నిలవటం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళన కలిగించే అంశం. ఓవైపు తండ్రి ప్రజాప్రతినిధిగా వ్యవస్థలో మార్పు కోసం పోరాడుతున్నామని చెప్తుంటే మరోవైపు ఆయన కొడుకు తీరేమో ఇలా ఉంది. హింసకు ప్రేరేపించడం లేదా మైనర్లతో ముడిపడి ఉన్న సున్నితమైన కేసులో ఇరుక్కున్నారు. రాజకీయ బలముంటే ఏవైనా చేయొచ్చనే ధీమా భగీరథ్ ప్రవర్తనలో కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ఇది కేవలం ఒక స్టూడెంట్ గొడవ కాదు, అధికారం తలకెక్కిన అహంకారానికి నిదర్శనమనే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో భగీరథ్ తోటి విద్యార్థులను తిడుతూ కొడుతూ కనిపించినప్పుడే రాజకీయ అహంకారం అతడిలో ఉందనే చర్చ మొదలైంది. అంతేకాదు, చదువుకోవాల్సిన వయసులో కోర్టులు, స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తండ్రి రాజకీయ భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టాడు భగీరథ్. అంతేకాదు, రాజకీయ నేపథ్యమున్న వ్యక్తిపై ఫిర్యాదు చేయటానికి బాధితులు భయపడేలా చేయటం కూడా వివాదాన్ని పెద్దది చేసింది. ప్రస్తుతం బండి సంజయ్ ఈ వ్యవహారాన్ని ఎలా సమర్థించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నా కుటుంబం మీద రాలేసి నా కుటుంబాన్ని బజార్ పాలు చేస్తే తప్పు నాదన్నా. మీ అందరికి క్షమాపణలు నేను చెప్తున్నాను. ఎందుకంటే నా కొడుకు టైం ఇవ్వలే, నా కొడుకుతోనే మాట్లాడలే. మీరే తమ్ముళ్ళు అనుకున్నా, మీరే కొడుకులు అనుకున్నా. పొరపాటు చేసింది నేనన్నా. నా కొడుకు టైం ఇవ్వకపోవడం పొరపాటు నేను చేసినన్నా. నేనే నాకు తప్పు చేసింది. నేను క్షమాపణలు చెప్తున్నాను మీ అందరికీ. కానీ తప్పు ఇవ్వకుండా బయటకు వస్తానని నా కొడుకు నాకు మాట ఇచ్చిందన్నా. తప్పకుండా వస్తాను మాట ఇచ్చిందన్నా. నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా నాకు క్షమించన్నా. ప్రసక్తి లేదన్నా. ఇది కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ పరిస్థితి. కానీ ఇక్కడ అందరూ గమనించాల్సింది ఒకటుంది. ఈ కేసు ఇంత పాపులర్ అవటానికి కొన్ని కారణాలున్నాయి. కేంద్ర మంత్రి కొడుకు ఇందులో నిందితుడిగా ఉండటం, కొన్ని పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవటం, కొన్ని పార్టీలు ఈ ఇష్యూని ప్రముఖంగా ప్రచారం చేయటం, సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వైరల్ చేయటం. నిజానికి ప్రతిరోజు చాలా పోక్సో కేసులు నమోదవుతున్నాయి, కానీ వాటికి ఈ స్థాయి ప్రచారం ఉండదు. కానీ ఈ కేసు అలా కాదు. దానికి కారణాలు అనేకం. అంటే ఈ కేసును లైట్ తీసుకోవాలా అంటే కాదు. కానీ దీని వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయనేది బండి సంజయ్ చెప్తున్న మాట. తన పొలిటికల్ కెరియర్ ను ఇబ్బందుల్లోకి నెట్టడానికి తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగుతున్నారనేది ఆయన ఆరోపణ. కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని, అతిగా స్పందిస్తూ రాజకీయంగా తనను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారంటూ మండిపడుతున్నారు. పోలీసులు కూడా ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడికి నోటీసులు ఇచ్చారు. బాధితురాలి స్టేట్మెంట్ తర్వాత మరిన్ని బలమైన సెక్షన్లు నమోదు చేశారు. డీసీపీ రితురాజ్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. నిందితుడి కోసం 5 బృందాలు గాలింపు కూడా చేపట్టాయి. భగీరథ్ తప్పు చేశాడా లేదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ ఈ ఘటన మాత్రం ఇప్పుడు బండి సంజయ్ పొలిటికల్ కెరియర్ లో ఓ మాయని మచ్చగా మిగిలిపోవటం మాత్రం ఖాయం. దీనికి కారణం అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదవటమే. అసలు ఈ చట్టం ఎందుకింత కఠినంగా ఉంది? పోక్సో చట్టం మైనర్లను రక్షించేందుకు, వారిపై అఘాయిత్యాలను కఠినంగా శిక్షించేందుకు ఉపయోగించే ఓ బ్రహ్మాస్త్రం. అసలు ఈ చట్టం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ చట్టంలో ఎలాంటి శిక్షలున్నాయి, వాటి అమలు తీరు ఎలా ఉంటుంది, ఈ చట్టంలో తర్వాత చేసిన మార్పులేంటి? రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. బాధితుల్లో అనేక మంది చిన్నారులు కూడా ఉంటున్నారు. మైనర్లపై రోజు రోజుకు పెరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకే కేంద్రం తీసుకొచ్చిన బ్రహ్మాస్త్రం పోక్సో చట్టం. 2012లో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పేరుతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. నార్మల్ గా ఉండే సెక్షన్లకు ఈ చట్టం కింద నమోదయ్యే సెక్షన్లకు చాలా తేడా ఉంటుంది. శిక్షలు కఠినంగా ఉంటాయి, అమలు చేయటంలో కూడా కొన్ని తేడాలుంటాయి.
ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ చట్టం ఉద్దేశం లైంగిక దాడుల నుంచి బాలికలకు రక్షణ కల్పించటం, దేశంలో మహిళలపై ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలను అరికట్టడం, మైనర్లను మోసం చేయటం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధాలు పెట్టుకోవటం, ఆ తరువాత బెదిరింపులకు పాల్పడటం వంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు భారతదేశం అత్యంత కఠినమైన చట్టాల్లో ఒకటైన పోక్సోను అమలు చేస్తోంది. ఈ చట్టం కింద 18 ఏళ్ల వయసు నిండని బాలబాలికలంతా మైనర్లే. మైనర్లపై జరిగే లైంగిక దాడుల కేసులను పోలీసులు ఈ చట్టం ప్రకారం నమోదు చేస్తారు. చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి నేరాలను కూడా ఈ చట్టం కవర్ చేస్తుంది. పోక్సో చట్టం ప్రకారం మైనర్ ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధం పెట్టుకున్నా దాన్ని అత్యాచారం కిందనే పరిగణిస్తారు. ఎందుకంటే శారీరక, మానసిక, సామాజిక భద్రతను అర్థం చేసుకునే స్థితిలో మైనర్లు ఉండరని ఈ చట్టం చెప్తోంది. ఈ చట్టం అమ్మాయిలకి కాదు, అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. 2012లో భారత ప్రభుత్వం పోక్సో చట్టం తీసుకొచ్చింది. పిల్లల రక్షణ, వేగవంతమైన విచారణ, బాధితులకు మానసిక భరోసా, వారి ఐడెంటిటీ కాపాడటం, నిందితులకు కఠిన శిక్షలు ఈ చట్టం ప్రధాన లక్ష్యాలు. ఇది సాధారణ క్రిమినల్ చట్టాలకు భిన్నంగా ప్రత్యేకంగా చిన్నారుల భద్రత కోసం రూపొందించిన చట్టం. పోక్సో చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం మైనర్తో శారీరక సంబంధం పెట్టుకోవటం నేరం. ఈ నేరానికి కనీసం 10 ఏళ్ల పాటు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు, జరిమానా ఉంటాయి. కేసు తీవ్రతను బట్టి కోర్టులు శిక్షను నిర్ణయిస్తాయి. పదే దాడి చేయటం, బెదిరింపులు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయటం, మైనర్ గర్భం దాల్చటం, మోసం చేయటం వంటి సందర్భాల్లో కేసు సెక్షన్ 5 కింద నమోదవుతుంది. ఈ నేరానికి కనీసం 20 ఏళ్ల పాటు జైలు లేదా జీవిత ఖైదు, అత్యంత తీవ్రమైన సందర్భాల్లో మరణశిక్ష కూడా పడుతుంది. అంతేకాదు పోక్సో చట్టం ప్రకారం అసభ్యకరమైన సందేశాలు పంపటం, న్యూడ్ ఫోటోలు పంపాలని అడగటం, ఫోన్, సోషల్ మీడియాలో వేధించటము నేరమే. ఇలాంటి నేరాలకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. ఈ చట్టం ప్రకారం పెళ్లి చేసుకుంటానని అబద్ధపు హామీ ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకోవటం తీవ్రమైన నేరం. చాలా సందర్భాల్లో బాధితులు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు నిందితులు బెదిరింపులకు పాల్పడతారు. వీటిని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. పోక్సో కేసులు సాధారణంగా నాన్ బెయిలబుల్ కేసులే. పోలీసులు కోర్టు వారెంట్ లేకుండానే నిందితుడిని అరెస్టు చేయొచ్చు. చట్టపరమైన విచారణలో సాక్ష్యాలు చాలా కీలకం. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సందేశాలు, కాల్ రికార్డింగ్స్, ఫోటోలు, వీడియోలు, ఒకవేళ బాధితురాలు గర్భం దాల్చితే మెడికల్ రిపోర్ట్స్, సాక్షుల స్టేట్మెంట్స్, హోటల్, ట్రావెల్ రికార్డ్స్, సీసీ కెమెరా దృశ్యాలు కేసులు ఆధారాలుగా ఉపయోగపడతాయి. డిజిటల్ ఆధారాలు ఇప్పుడు కోర్టుల్లో చాలా కీలకమనే చెప్పాలి. ఈ కేసుల్లో బాధితురాలి స్టేట్మెంట్ ను మెజిస్ట్రేట్ ముందు నమోదు చేస్తారు. కేసు తీవ్రతను బట్టి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలి. పోలీసులు విచారణ పూర్తి చేసి పూర్తి ఆధారాలతో ఛార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పిస్తారు. ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతుంది. చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం. వారిది ఏ కుటుంబం, వారి రాజకీయ నేపథ్యం ఏంటి, ఆర్థిక స్థితి ఏంటి అనేది విచారణ సమయంలో అనవసరం. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా కోర్టులో తనను తాను రక్షించుకునేందుకు పూర్తి హక్కుంది. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన నేర తీవ్రత తగ్గదు. పోక్సో చట్టం స్పెషాలిటీ ఏంటంటే సాధారణ చట్టాల్లో నేరం జరిగినట్లు బాధితుడు నిరూపించాలి. కానీ పోక్సో చట్టంలోని ప్రత్యేకత ఏంటంటే నిందితుడు తాను నిర్దోషినని నిరూపించుకోవాలి. కోర్టు ప్రాథమికంగా బాధితుల స్టేట్మెంట్ ను నిజమని నమ్ముతుంది. అంతేకాదు విచారణ సమయంలో పిల్లలు భయపడకుండా ఉండటానికి నిందితుణ్ణి నేరుగా ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక కోర్టులుంటాయి. కేసు నమోదైన ఏడాదిలోపు విచారణ పూర్తి కావాలనే నిబంధన కూడా ఉంది. 2019లో ఈ చట్టానికి కొన్ని మార్పులు చేశారు. అంతకుముందు కఠిన శిక్షలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మరణ శిక్షను కూడా చేర్చారు. ముందు కనీసం 7 సంవత్సరాలుగా ఉన్న శిక్షను ఇప్పుడు కనీసం 10 సంవత్సరాలుగా మార్చారు. 16 ఏళ్లలోపు పిల్లలపై దాడికి కనీసం 20 సంవత్సరాల జైలు లేదా జీవిత ఖైదును చేర్చారు. అంతేకాదు ఎవరైనా పిల్లలపై లైంగిక దాడి జరిగిన విషయం తెలిసినా పోలీసులకు చెప్పకపోతే వారిపైన చర్యలు తీసుకునే అవకాశాన్ని ఈ చట్టం ఇచ్చింది. పోక్సో
పోక్సో చట్టం ఇంత పటిష్టంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యక్తిగత కక్షల కోసం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మందికి ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతో నేరాలు బయటకు రావటం లేదు. కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత సమాజంతో పాటు రాజకీయాల్లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. అందుకే మైనర్ల పట్ల మాత్రమే కాదు, మహిళల పట్ల కూడా చాలా గౌరవంగా ఉండాలి. లేదంటే మన జీవితాలను అధపాతాళానికి తొక్కేసే చట్టాలు ఉండనే ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.